హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆలుగడ్డతో అప్పడాలు చేస్తున్నాను. కొంచెం ఇలా క్రిస్పీగా ఉంటాయి. సాంబార్లోకి అలా సైడ్ డిష్గా బాగుంటుంది. దీనికోసం 3 ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. వీటిని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి. లేదంటే చాలా మెత్తగా ఉడికితే చేత్తో అయినా సరే ముద్దలా కలుపుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంటే ఇలా గ్రేట్ చేసుకోండి. వీటన్నిటిని కూడా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు గ్రేట్ చేసుకొని దీన్ని పిండిలా కలుపుకోవాలి మెత్తగా. దీనిలో కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి అన్నీ కలిసేలా కలుపుకుందాం. పిండి రెడీ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి ఇలా పూరి ప్రెషర్లో ప్రెస్ చేసుకోవాలి. ఇలా అప్పడల్లా ప్రెస్ చేసుకొని ఒక తడి క్లాత్ మీద వీటిని పెట్టుకోండి. ఈ కవర్కి పైన కింద కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడైతేనే అతుక్కోకుండా వస్తాయి. ఇలా అప్పడాలన్నీ ఒత్తి పెట్టుకోవాలి ఒకేసారి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటిని ఎండలో పెట్టుకొని డ్రై చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా ఎండిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకుంటూ వాటిని తీయాలి. ఇలా వాటర్ చల్లటం వల్ల విరిగిపోకుండా వస్తాయి. ఇలా ఈజీగా వచ్చేస్తాయి. మామూలుగా మనం పిండితో అప్పడాలు పెట్టుకుంటాం కదా, ఎప్పుడు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పిండి లేనప్పుడు కానీ ఇలా ఆలుతో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది. ఇవి 6 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ కంటైనర్లో. వీటిని ఫ్రై చేసుకుంటే అప్పడాలు రెడీ అయిపోయినట్టే. వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి, వెంటనే తీసేయాలి. అంతే అండి, క్రిస్పీగా ఉండే ఆలు అప్పడాలు రెడీ అయిపోయాయి. మీరు కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.